లేదా అనేది ఒక్కసారి నీ మనస్సాక్షిని మనం కానీ ఒకసారి ప్రశ్నించగలిగితే, ఆ మనస్సాక్షి మన మీద నేరం మోపకుండా ఉన్నప్పుడు ఆ దారిలో మనం ఉన్నట్టుగా. లేదు అన్నావా, మనస్సాక్షి మనల్ని గద్దించి నీ చేతులు సరిగ్గా లేవు, నీ హృదయం సరిగ్గా లేదు, నువ్వు కపటపు చేస్తున్న ప్రమాణాలు చేస్తున్నావు, నీ మాటలు వ్యర్థమైన, నీ మనసులు అన్ని వ్యర్థమైన ఉన్నాయని చెప్పి నీ మనస్సాక్షి నిన్ను గద్దిస్తుందా, దానికి లోబడి నువ్వు సర్దిద్దుకున్నప్పుడే మళ్ళీ ఆశీర్వాదం. లేదా ఆ ఇంతేలే అనుకున్నాం అనుకోండి, మనం దిగజారిపోతున్నాము. అంటే దేవుని దగ్గరికి రావట్లేదు. లోకంలో వచ్చే ఆశీర్వాదం వేరు, దేవుని యొక్క ఆశీర్వాదం వేరు. లోకంలో వస్తుంది, ఇల్లు కట్టుకుంటాము, 3 పూటలు తినడానికి పిండి ఉంటుంది, కానీ హృదయంలో సంతోషం ఉండదు. సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఇలా నీతిపరంగా నడుచుకున్నప్పుడు, దేవుని చేత ఆశీర్వాదం పొందుకున్నప్పుడు మరి అప్పుడే ఆ సంతోషము, ఆ ఆశీర్వాదం మనం నిలుస్తుంది. కాబట్టి దేవుని వాక్యం ఎప్పుడు కూడా నిరంతరం కానేరదు. కాబట్టి ఆయన ఆశీర్వాదం ఎలా పొందుకున్నామో, ఎలా పొందుకోవాలో ఈ మాటలు దేవుడు మనతో చెప్పాడు. కాబట్టి ఎప్పుడు హృదయంలో ఉంచుకొని